వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికా నుంచి 2790 మంది భారతీయులు వెనక్కి వచ్చారన్న కేంద్రం. ముంబైలో చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతం. ఎస్ఐఆర్ భయంతో బెంగాల్లో మరో వ్యక్తి ఆత్మహత్య. మార్నింగ్ వాక్ చేస్తుండగా సిపిఎం నేతను హత్య చేసిన దుండగులు. మహబూబాద్ మార్చురీలో సజీవం కనిపించిన రోగి, దర్యాప్తు చేపట్టిన అధికారులు. అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యుఎస్లో అక్రమంగా నివసిస్తున్న భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారని చెప్పారు. కాగా ఈ అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేయడానికి అమెరికన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుంది. H-1B వీసా, విద్యార్థి వీసా, టూరిస్ట్ వీసా గడువు ముగిసిన లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన, అక్రమంగా సరిహద్దు దాటిన ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని వేల మంది భారతీయులు ఇంత తక్కువ సమయంలో బహిష్కరణకు గురి కావడం ఇదే మొదటిసారని తెలుస్తుంది. మరోవైపు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటా ప్రకారం అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడిన భారత పౌరుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 4 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. కాగా భారత్, అమెరికా మధ్య ఉన్న చట్టపరమైన దౌత్య విధానాలను అనుసరించే బహిష్కరణలు జరిగాయని రణ్దీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ఈ ఏడాది యునైటెడ్ కింగ్డమ్ నుంచి బహిష్కరణకు గురైన భారతీయుల సంఖ్య గురించిన వివరాలను కూడా ఆయన వెల్లడించారు. యూకే నుంచి ఈ ఏడాది సుమారు 100 మంది భారతీయులను బహిష్కరించారు. వారి జాతీయతను కూడా ధృవీకరించిన తర్వాత యూకే ఈ చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న 3 గంటల పాటు ఉత్కంఠ రేకెత్తించిన కిడ్నాప్ డ్రామా సుఖాంతమైంది. ఈ సందర్భంగా 17 మంది పిల్లలు, 2 పెద్దలను రక్షించారు. కాగా కిడ్నాపర్ బుల్లెట్ గాయంతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే, వెబ్ సిరీస్ రూపొందించేందుకు ఆడిషన్స్ పేరిట ఒక వ్యక్తి కొంతమంది పిల్లల్ని స్టూడియోకి రప్పించి కిడ్నాప్ చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ పిల్లల్ని కిడ్నాపర్ చెర నుండి విడిపించారు. పోలీసుల ఎన్కౌంటర్లో కిడ్నాపర్ రోహిత్ ఆర్య మృతి చెందాడు. మహావీర్ క్లాసిక్ భవనంలోని ఆర్య స్టూడియోలో పనిచేసే వ్యక్తి 17 మంది పిల్లలను బందీలుగా తీసుకున్నాడని పోవాయి పోలీస్ స్టేషన్కు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో సమాచారం అందింది. ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను అతడు కిడ్నాప్ చేసి వాళ్ళను స్టూడియో నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు. దీంతో భయపడ్డ పిల్లలు కేకలు వేయడంతో రహదారిపై వెళ్తున్న ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం, క్విక్ రెస్పాన్స్ టీంతో కలిసి స్టూడియోకి వచ్చారు. ఆలోపే ఆర్య తను కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలని 1:30 నిమిషం నిడివితో ఉన్న ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో రిలీజ్ చేశాడు. అయితే పిల్లలను రక్షించేందుకు ముంబై పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితుడిని హతమార్చి పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలిలో ఎయిర్ గన్, కొన్ని కెమికల్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్పష్టం చేశారు. అయితే నిందితుడు రోహిత్ ఆర్య మతిస్థిమితం వాగలేక ఇలా ప్రవర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మహారాష్ట్ర విద్యాశాఖకు సంబంధించిన ప్రాజెక్టు కోసం తన బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, పూణేలో నిరసన కూడా నిర్వహించాడని పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు కిడ్నాపర్ భార్య అంజలి ఆర్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన భర్త స్వచ్ఛతా మానిటర్ ప్రాజెక్టు పెండింగ్ చెల్లింపుల కోసం పోరాడుతున్నాడని చెప్పారు. అతను పిఎల్సి స్వచ్ఛతా మానిటర్కు ప్రాజెక్ట్ హెడ్, మహారాష్ట్ర మాజీ పాఠశాల విద్యామంత్రి దీపక్ కేసర్కర్ సాహెబ్ ప్రాజెక్టును ఇష్టపడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం దానికోసం 2 కోట్లు మంజూరు చేస్తుందని అతనికి చెప్పాడు. మొత్తం ప్రాజెక్టు పూర్తయింది, కానీ రోహిత్కు నిధులు చెల్లించలేదు. అతనికి గుర్తింపు కూడా రాలేదు అని ఆమె ఆరోపించింది. ఎస్ఐఆర్ అమలుతో పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు లేకుండా పోతుందని బాధపడుతూ మరొక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తన వాదనను వినిపించింది. భారతీయ జనతా పార్టీ ఆదేశం మేరకు ఎన్నికల కమిషన్ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుందని ఆరోపించింది. మా చివరి రక్త బొట్టు వరకు ప్రజల హక్కులను కాపాడడానికి, మన దేశ సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బీజేపీ దాని మిత్రపక్షాల దుర్మార్గపు ఎజెండాను ఓడించడానికి మేము పోరాడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఎక్స్లో పోస్టు చేశారు. దేశంలోని చట్టబద్ధమైన పౌరుడిని బయట వ్యక్తిగా ముద్ర వేసే ఏ ప్రయత్నాన్ని అయినా ప్రతిఘటిస్తామని ఆమె ప్రతిజ్ఞ చేశారు. బిర్భూంలోని ఇలాం బంజార్లోని తన కుమార్తె నివాసంలో క్షితిష్ మజుందార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బెంగాల్ సీఎం ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా బెంగాల్లో ఎస్ఐఆర్ తర్వాత తన ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని 95 ఏళ్ల మృతుడు వాపోయినట్లు అతని కుటుంబం పోలీసులకు తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ను ప్రారంభించినట్లు ఈసీ ప్రకటించిన తర్వాత ఓటు హక్కు లేదా పౌరసత్వం కోల్పోతారనే భయంతో పశ్చిమ బెంగాల్లో ఆత్మహత్య చేసుకున్న 2వ వ్యక్తి మజుందార్.
అంతకుముందు 57 ఏళ్ల ప్రదీప్ కర్ ఉత్తర 24 పరగనాల్లోని పానిహాతిలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. తన మరణానికి జాతీయ పౌర రిజిస్టర్ కారణమని ఆరోపిస్తూ ఒక సూసైడ్ నోట్ రాశారు. పొరుగున ఉన్న అస్సాంలో జరిగినట్లే పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్ఆర్సీ తయారు చేసే ప్రక్రియ గురించి ఆయన ఆందోళన చెందారు. పశ్చిమ బెంగాల్లోని ఎన్ఆర్సీ తయారీ ప్రక్రియను ప్రారంభించడానికి ఒక రహస్య ప్రయత్నమే ఎస్ఐఆర్ అని టీఎంసీ ఆరోపిస్తుంది. అంతేకాదు కుచ్ బెహార్లోని దిన్వాటాలోని జిత్పూర్ నివాసి ఖైరుల్ షేక్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఎస్ఐఆర్ ద్వారా తన పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించే అవకాశం ఉందని కూడా అతను ఆందోళన చెందాడు. పశ్చిమ బెంగాల్లో ఈసీ చివరిసారిగా ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ సమీక్ష నిర్వహించినప్పుడు 2002లో తన పేరు ఓటర్ జాబితాలో తప్పుగా నమోదు చేశారని ఆయన ఆందోళన చెందారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ ఎస్ఐఆర్పై ఆశను పెట్టుకుంది. 2020లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి మమతా బెనర్జీ పార్టీ ప్రదీప్ కర్ మజుందార్ మరణాలను ఖైరుల్ ఆత్మహత్యాయత్నాన్ని ఆయుధంగా చేసుకుని ఈ ప్రక్రియకు నిరసన వ్యక్తం చేసింది. ఈ రాజకీయ విషాదాలకు ఎవరు సమాధానం చెప్తారు? హోంమంత్రి బాధ్యతను స్వీకరిస్తారా? ఈ భయానక మానసిక స్థితి కారణమైన బీజేపీ దాని మిత్రపక్షాలు మాట్లాడే ధైర్యం ఉందా అని టీఎంసీ అధినేత్రి ఎక్స్లో రాశారు. తరతరాలుగా బెంగాల్ ప్రజలు గౌరవంగా జీవించారు, అయినా వారిని విదేశీయులుగా ముద్ర వేస్తున్నారు. ఈ క్రూరత్వం మనస్సాక్షికి విరుద్ధమైనది అని మమత పేర్కొన్నారు. ఎవరు విశ్వాసం కోల్పోవద్దు, ఎటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మా మతి మనూష్ సర్కార్ మీతో ఉంది. బెంగాల్లో ఎన్ఆర్సీని అమలు చేయడానికి మేము అనుమతించమని మమత పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. సిపిఎం నేత, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపారు. ఈరోజు ఉదయం చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో ఈ హత్య జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన రామారావుపై కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశారు. స్థానికులు రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామారావు గతంలో 2 సార్లు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పాతర్లపాడు గ్రామ సర్పంచ్ పదవిని కూడా నిర్వహించారు. కాగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దాత్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని సుదర్శన్, పొన్న వెంకటేశ్వరరావు, అనేక మంది ఇతర పార్టీ నాయకులు రామారావు కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. పాతర్లపాడులో శాంతి భద్రతను కాపాడడానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. సిపిఎం నేత రామారావు హత్యపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని, హత్యకు కారణమైన వారిని గుర్తించి చట్ట ప్రకారం శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఆదేశించారు. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్, సైబర్ టీము, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోలీసులకు దిశానిర్దేశం చేశారు. మహబూబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగిని బతికుండగానే మార్చురీలోకి తరలించడం కలకలం రేపింది. ఆధార్ కార్డు లేని కారణంగా ఆసుపత్రిలో చేర్చుకొని ఆ తర్వాత పొరపాటున మార్చురీకి పంపినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బాధిత వ్యక్తి మాట్లాడుతూ తను కిడ్నీ సమస్య చికిత్స కోసం వచ్చానని, అయితే తనకు అడ్మిషన్ నిరాకరించారని చెప్పాడు. నేను 5 రోజుల క్రితం మహబూబాద్ ఆసుపత్రిలో అడ్మిట్ కోసం వచ్చాను. నాకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. ఆధార్ కార్డు లేకపోవడం, ఒంటరిగా ఉన్న కారణంగా వైద్యుడు నాకు చికిత్స నిరాకరించాడు. నా గ్రామానికి తిరిగి వెళ్ళడానికి నా దగ్గర డబ్బు లేదు. నేను 2 రోజులు ఆసుపత్రి ఆవరణలో పడుకున్నాను అని ట్రక్ డ్రైవర్ పనిచేస్తున్న ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆసుపత్రి సిబ్బందిలో ఒకరు అతన్ని చూసి మార్చురీ ముందు ఉన్న బెంచ్కు తరలించారు. తర్వాత బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని చనిపోయినట్లు భావించి మార్చురీ లోపలికి తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. మార్చురీ లోపల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని, మార్చురీ సిబ్బంది నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని గ్రహించి రోగిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని వారు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ వ్యక్తి ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ లేదా అవుట్ పేషెంట్ కాదని ఆరోగ్య అధికారులు తెలిపారు. వైద్యులు అతన్ని చనిపోయినట్టు ప్రకటించలేదు. మార్చురీ గదికి తరలించలేదు. బుధవారం సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు ఆ వ్యక్తి మార్చురీ పక్కన ఉన్న రోడ్డుపై అపస్మారక స్థితిలో కనిపించాడని, ఆసుపత్రి భద్రతా సిబ్బంది అతన్ని మార్చురీ ముందు ఉన్న బెంచ్ మీద ఉంచారని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి అక్యూట్ మెడికల్ కేర్లో చేర్చి చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.